హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 16వ భాగం. మిగిలిన వాళ్ళు మాత్రం అసలు అలా జరుగుతుందా ఏంటి అన్నట్టు చూస్తున్నారు. ఇంతలో వాళ్ళ దగ్గరికి ఆ మ్యాన్షన్ సెక్యూరిటీ హెడ్ వచ్చి, మీరేనా రానా సార్ తీసుకువచ్చిన వాళ్ళు అని అంటే, అవును అన్నట్టు తల ఊపారు. ఓకే, నాతో రండి అంటూ వాళ్ళని తీసుకొని సుమారు 1/2 కిలోమీటర్ నడిపించాక ఒక ఇంటి వైపు చూపించి అక్కడ ఉండమని చెప్పారు. మిమ్మల్ని రానా సార్ అని అనటంతో ఆ ఇంటి వైపు చూసి మరోసారి షాక్ అయ్యారు అందరూ. ముందు అక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అనుకున్నారు, కానీ ఆ ఇల్లు కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న ఫ్లాట్ కంటే పెద్దగా ఉంది. ఊరిలో నార్మల్గా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి ఇల్లు కట్టుకుంటారు. అటువంటిది అతిథులు ఉండటానికి అలాంటి ఇల్లు ఇచ్చారంటే రానా స్టేటస్ ఏంటో ఈజీగా అర్థమైపోయింది సమీర్కి. అటువంటి రానా జానుకి ఈజీగా పడటం ఎందుకో మింగుడు పడలేదు. కానీ అది ఆ క్షణం ఆలోచించకూడదని ఫిక్స్ అయిపోయి ఎప్పటికైనా సరే జానుని ఏడిపించి తన వైపు తిప్పుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయి సెక్యూరిటీ లోపలికి తీసుకువెళ్తుంటే లోపలికి నడిచారు. లోపలికి రావటమే బయట ఉన్నట్టు కాకుండా మొత్తం ఇంటీరియర్ అంతా కళ్ళు చెదిరేలా కనిపిస్తూ 2 స్టేర్స్ ఉన్న ఇంటిని చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోయారు. ఇంతలో సెక్యూరిటీ, ఇదే మీరు ఉండే ఇల్లు, ఇక్కడ మీరు ఉండండి, మీకు కావలసిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పి అతను వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసిన జాహ్నవి, వావ్! ఇల్లంత బాగుంది. నిజంగా మనం బెంగుళూరులో ఉన్న ఇంటి కంటే కూడా ఇది 5 రెట్లు చాలా అందంగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది సమీర్ గారు. కుదిరితే మీరు మీ సీఈఓ సార్‌తో మాట్లాడి ఇక్కడే ఉండేలా చేయండి. ఎంత బాగుందో కదా ఇదంతా. పైగా ఇలాంటి ఇంట్లో ఉండాలంటే అదృష్టం ఉండాలి. మీరు సార్‌కి బాగా దగ్గరగా ఉన్నారంటే మీకు ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ కూడా వస్తాయి అని అనటంతో సమీర్ మనసులో కూడా ఆశ మొదలై ఏదో అనేలోపు శివరాం గారు గంభీరంగా, మన సొంతంగా సంపాదించుకున్నది ఎప్పటికైనా మనదవుతుంది జాహ్నవి. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. అప్పనంగా ఏది వచ్చినా సరే అది కొన్ని రోజులు సంతోషం మాత్రమే. తర్వాత ఎప్పటికైనా మన నుంచి దూరం కావాల్సిందే అని చెప్పి కింద ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్ళిపోయారు కౌసల్య గారిని తీసుకొని. శశిధర్ గారు కూడా మాలతి గారిని తీసుకొని వెళ్ళిపోయాక మరొక రూమ్‌లో జాహ్నవి, సమీర్ షేర్ చేసుకున్నారు. ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయాక ఇక ఆలోచనలు వదిలేసి ప్రస్తుతానికైతే నిద్రపోదామని ఎవరి పాటికి వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కానీ కౌసల్య గారు, శశిధర్ గారు, మాలతి గారు ముగ్గురు జాను గురించి ఆలోచిస్తుంటే జాహ్నవి, సమీర్ ఇద్దరు రానాని జాను నుంచి ఎలా దూరం చెయ్యాలి, అక్కడ ఎలా బాగా పాతేయాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే శివరాం గారు దేని గురించి ఆలోచిస్తున్నారో ప్రస్తుతం కనిపెట్టడం కష్టమే అని చెప్పుకోవాలి. సో ప్రజెంట్ శివరాం గారి ఆలోచనలని మనం పక్కకి నెట్టేద్దాం. చంద్రుడు సెలవు తీసుకుని వెళ్ళిపోతే సూర్యుడు నేను వస్తున్నానంటూ తన కిరణాలని భూమిపైకి పంపిస్తూ తొలి పొద్దు రేఖలని తూర్పు వైపు నుంచి ప్రసరిస్తూ వచ్చాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో రానా స్వయంగా సమీర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, నైట్ బాగానే నిద్ర పట్టిందా, కంఫర్టబుల్గా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నాడు. అందరూ బాగుంది అనుకున్నాక సమీర్తో, నీ కాలు బాగయ్యేంత వరకు ఇక్కడే ఉండి సమీర్, ఇది మాకు వన్ ఆఫ్ ది హౌస్, ఇది దేనికి ఉపయోగిస్తారు అనేది ప్రస్తుతం మీతో చెప్పలేను కాబట్టి మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఇక్కడ ఉండండి. మీ షెల్టర్ కోసం ట్రై చేయాలన్న నీ కాలు బాగవ్వాలి కదా. అలా అని ఆఫీస్ నుంచి లీవ్ దొరుకుతుందని మాత్రం ఆలోచించకు. బికాజ్ అటువంటి ఆశలు ఉంటే ఇప్పుడే వదిలేసుకో. ఇప్పటికే నువ్వు 1 మంత్ లీవ్స్ తీసుకున్నావు. నీ వర్క్ అంతా ఆగిపోయింది. జస్ట్ నిన్న వచ్చావు. నిన్నటికి నిన్న అన్నీ పోగొట్టుకున్నట్టు మళ్ళీ ఇంట్లో కూర్చున్నావు. సో నీకు ఎమర్జెన్సీ లీవ్ కూడా ఇవ్వటానికి కుదరదు. తప్పక నువ్వు ఆఫీస్కి రావాలి.
ఈ ఒక్కరోజు మాత్రమే నీకు ఛాన్స్ ఇస్తున్నాను. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. ఈ రోజు నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి కంపల్సరీ రావాలి అని తను చెప్పాలనుకున్నదంతా వరకు చెప్పేసి వాళ్ళ సమాధానాలు కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రానా. శివరాం గారికి రానా తీరు ఎందుకు అస్సలు నచ్చలేదు. అలా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా తన నిర్ణయమే ఫైనల్ అన్నట్టు చెప్పటం ఏమాత్రం నచ్చక, సమీర్, మనం బయట ఎక్కడైనా ఉందాం. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇమీడియట్గా ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందేమో ట్రై చేయండి అని అన్నారు గంభీరంగా. శివరాం గారి మాటలకి సమీర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ, ఎందుకు మావయ్య, కొన్ని రోజులు ఇక్కడ ఉంటే నా శాలరీ కూడా మిగులుతుంది కదా, పైగా 1 month లీవ్స్ వలన చాలా కటింగ్స్ ఉన్నాయి మావయ్య, తప్పదు ఇక్కడ ఉండాల్సిందే. పైగా ఇప్పటికిప్పుడు మనకి కావాల్సినట్టు హౌస్ దొరకాలంటే దొరకవు. కంఫర్టబుల్గా ఉండే ఇల్లు వెతకాలంటే మినిమం వారం రోజులైనా పడుతుంది. కాలు బాగోలేదు. నా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండే ఇల్లు వెతికినా మనం వెళ్ళి చూడాలి. కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టండి. లేదా ఇక్కడ ఉండలేమంటే మీరు బెంగళూరు వెళ్ళండి. మేము మళ్ళీ ఇల్లు చూసుకుని గృహప్రవేశం పెట్టుకునేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాము అని అన్నారు. సమీర్ మాటలు ఏమాత్రం రుచించలేదు శివరాం గారికి. మిగిలిన ముగ్గురు నిర్లిప్తంగా చూస్తున్నారు. జరుగుతున్న దానితో మాకు సంబంధం లేదన్నట్టు. సమీర్ మాటలకి కోపం వచ్చిన శివరాం గారు, అయితే మాకు సాయంత్రానికి బెంగళూరుకి టికెట్స్ బుక్ చేయి, మేము వెళ్తాము. మీ చావు మీరు చావండి. రాత్రి చెప్పాను, మనది కానిది ఏది మన దగ్గర నిలబడదు, అది గుర్తుంచుకోండి అని. అందని ఆకాశానికి నిచ్చెన వేయటం మూర్ఖత్వమే అని చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతే సమీర్ అస్సలు పట్టించుకున్నట్టే జాహ్నవితో, అత్తయ్య వాళ్ళకి టికెట్స్ బుక్ చేయి జాహ్నవి, నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి జాగ్రత్తగా శశిధర్ గారి హెల్ప్తో రూమ్లోకి వెళ్ళిపోతే జాహ్నవి కూడా అదే మంచిది అనుకుని, వీళ్ళు వెళ్ళిపోతే జాను సంగతి తేల్చేయాలి అనుకుని వెంటనే టికెట్స్ బుక్ చేసింది. ఇక కౌసల్య గారు ఒక్కసారి జానుని చూడాలనిపించి శివరాం గారికి చెప్పకుండా వెళ్ళాలనుకున్నారు. అనుకున్నట్టుగా మధ్యాహ్నం శివరాం గారు నిద్రపోతూ ఉండగా కౌసల్య గారు రూమ్ దాటి బయటికి రాగానే సోఫాలో కూర్చొని కనిపించారు మాలతి గారు, శశిధర్ గారు. వాళ్ళని చూడటమే కౌసల్య గారు తడబడి, మీరేంటి ఇంకా పడుకోలేదు అని అడిగితే, జాను గుర్తొస్తుంది అక్క, దానిని చూసి 4 రోజులైపోయింది. నిన్న కనిపించింది కానీ కల్లారా చూసుకోనివ్వకుండానే బావగారు లాక్కొచ్చేశారు. ఒక్కసారి జాను దగ్గరికి వెళ్ళాలని ఉంది అని బాధగా అన్నారు. బికాస్ మాలతి గారికి జాహ్నవి కంటే జానునే సొంత కూతురులా చూసుకున్నారు. శివరాం గారు పిల్లల్ని అదుపాజ్ఞలలో పెంచాలని అదుపాజ్ఞలలో పెంచారు. కానీ మాలతి గారు, శశిధర్ గారు మాత్రం కొంచెమైనా స్వేచ్ఛ పిల్లలకి ఉండాలని ఆలోచిస్తూ అప్పుడప్పుడు పిల్లల వైపు మాట్లాడుతూ ఉండేవారు. కౌసల్య గారు భర్త విధేయులుగా ఉండేవారు, భర్త ఏది చెప్తే అదే అన్నట్టు. కానీ ఆవిడ జాను విషయంలో జరిగింది ఈజీగా తీసుకోలేకపోయారు. జాను తమకి దూరం అవుతుంటే తట్టుకోలేకపోయారు. అలా అని భర్తకి ఎదురు తిరిగే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు జాను ఎదురుగా వచ్చిన మనసారా ఎలా ఉన్నావు తల్లి అని దగ్గరికి తీసుకోలేకపోయిన తల్లి మనసు చాలా బాధతో కృంగిపోతుంది. అందుకే ఎలా అయినా ఒక్కసారైనా జానుని కలవాలని ఇలా రహస్యంగా బయటికి వచ్చి మాలతి గారి మాట విని కౌసల్య గారు నోట్లో కొంగుని అడ్డం పెట్టుకుని ఏడుస్తూ, నాకు కూడా మాలతి, నేను జాను దగ్గరికి వెళ్తున్నాను. ఎలా అయినా జానుని కలిసి కనీసం ఒక్కసారైనా కల్లారా చూసుకుని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని అంటే సిస్టర్ గారు భయపడి, వదిన, అన్నయ్య అంటే ఆయన నిద్రపోతున్నారు. కనీసం ఒక 2 గంటలైనా లేవరు. ఆలోపు నేను వచ్చేస్తాను శశి, నన్ను ఆపద్దు. నా కడుపు కోత మీకు అర్థం కావట్లేదు అని కన్నీళ్లతో అనగానే శశిధర్ గారు చలించిపోయి, సరే వదిన, నేను క్యాబ్ కోసం చూస్తాను అని బయటికి వచ్చి సెక్యూరిటీతో మాట్లాడి క్యాబ్ బుక్ చేసి మాలతి గారు కూడా వెళ్తాను అనటంతో, జాగ్రత్త, త్వరగా వచ్చేయండి అంటూ ఆయన దగ్గర ఉన్న కొంత డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టి, తిరిగి వచ్చేటప్పుడు జాగ్రత్త, నిన్నట్లా ఎవరికి ఎదురు పడకండి అని మరీ చెప్పి పంపించారు.
ఇక అక్కడ ఎప్పటిలా ఆఫీస్‌కి వచ్చిన జాను ముందు రోజు జరిగింది మొత్తం తన మైండ్‌లో నుంచి డిలీట్ చేసేసింది. ఒక్క రానా అన్న విషయాలు తప్ప. రానా మాటల మీద తన మనసు, మెదడు గురి చూపటంతో తెలియకుండానే వాటి గురించి ఆలోచిస్తూ సమయం గడిపేస్తూ ఉంది. అలా ఆఫ్టర్‌నూన్ వరకు గడిపేసిన జానుకి సడెన్‌గా రిసెప్షన్ నుంచి మరోసారి కాల్. ఎవరో తనని కలవటానికి వచ్చారని. ఈసారి కూడా జాహ్నవినే వచ్చిందేమోనని అసహనంగా అనుకున్న జాను వె వెళ్ళకపోతే అదొక న్యూసెన్స్ అనుకుని సైలెంట్‌గా వెళ్ళిన తనకి అక్కడ తల్లి, పిన్ని కనిపించడమే తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. కళ్ళెమ్మటి నీళ్లు జారాయి కానీ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకో మనసు, శరీరం వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి సహకరించలేదు. కానీ కౌసల్య గారు, మాలతి గారు జానుని చూడటమే పరుగున వచ్చి అమ్మా జాను అంటూ చెంప నిమురుతూ ముద్దులు పెట్టి వాళ్ళ ప్రేమని తెలియజేస్తూ ఉంటే ఎక్కువసేపు రాయిలా ఉండలేకపోయింది జాను. తల్లి చుట్టూ చేతులు వేసి అమ్మ అని పిలవగానే తల్లి మనసు కదిలిపోయి, ఎలా ఉన్నావే ఇన్ని రోజులు మేము లేకుండా? నువ్వు లేక మాకసలు రోజు గడవటం లేదు తెలుసా జాను? మీ నాన్న మూర్ఖత్వం వల్ల నిన్ను వదులుకోవాల్సి వచ్చింది అని అనగానే జాను ఫోర్స్‌గా వెనక్కి జరిగి, అవును. మీరు చెప్పింది నిజమే. ఎవరో మూర్ఖత్వం వల్ల నన్ను వదులుకున్నారు. అంటే నా మీద మీకు ప్రేమ లేనట్టే కదా! వాళ్ళన్న మాటలకి మీరు కట్టుబడి నేను తప్పు చేశాను అని నమ్మినట్టే కదా! మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి మీ కుటుంబం రాదు కదా! వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ప్లీజ్ వెళ్ళిపోండి. మళ్ళీ ఇటువైపు రావద్దు అని చేతులు జోడించి చెప్పి ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుంటే మాలతి గారు జాను అని పిలిచారు చాలా ఆప్యాయంగా. తల్లి కంటే ఎక్కువ పిన్నితోనే అటాచ్‌మెంట్ ఉన్న జాను ముందుకి అడుగు వేయలేకపోయింది ఆవిడ పిలుపుకి. మాలతి గారు పరుగున వచ్చి జాను వైపు తిరిగి, ఎందుకు జాను మమ్మల్ని కూడా దూరం చేసుకుంటున్నావు? ఒప్పుకుంటాము. మీ నాన్నగారి నిర్ణయానికి ఎదురు తిరగలేకపోయాము. అలా అని నీ మీద ప్రేమ లేక కాదురా. ఇంటి పెద్ద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడాలని నిన్ను దూరం చేసుకొని మేము ఈ రోజు వరకు సంతోషంగా లేము జాను. మాట్లాడరా నాతో అని బాధగా అడుగుతుంటే జాను విరక్తిగా నవ్వుతూ, ఆయన నిర్ణయమే నాతో కలవకూడదు, మాట్లాడకూడదు, కనీసం నా మొహం కూడా చూడకూడదని. మరి ఎందుకు ఆయన నిర్ణయానికి ఎదురు తిరిగి నా దగ్గరికి వచ్చారు? ఇలా చేస్తే ఆయనకి కోపం వస్తుందేమో కదా! వెళ్ళండి, వెళ్ళండి. మళ్ళీ ఆయనకి కోపం వచ్చినా బలయ్యేది నేనే. నాకంత ఆశ లేదు. నిన్న అన్న మాటలే మెదడులో తిరుగుతున్నాయి. ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసిన దానిలా మీ ఇంటి నుంచి బయటికి వచ్చేశాను. మీ అందరితో బంధాలు తెంచుకున్నాను. అంట అన్నారు కదా! మీ ఎవరితోనైనా బంధం కలుపుకుంటే ఆయన చచ్చినంత ఒట్టని. అందుకే. అటువంటి ఆశలు నాకు లేవు. నా వల్ల ఒకరు బాధపడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మరోసారి జాను అంటూ నా దగ్గరికి రావద్దు. నా పేరు జాన్వి. జాన్వి మాత్రమే. ముందు వెనక తోకలు కూడా ఏమీ లేవు. కేవలం జాన్వి. అంతే. ప్లీజ్ మీరింకా ఇక్కడే ఉండి నన్నింకా బాధ పెట్టొద్దు అని చెప్పి మాలతి గారిని దాటుకొని లోపలికి వెళ్ళిపోయిన జాను డైరెక్ట్‌గా వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి తనివి తీరా ఏడ్చి బయటికి వచ్చింది. ఇదంతా చూస్తున్న రానా నవ్వుకుంటూ, సాయంత్రం నీకోసం సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది జాను. అది చూసి నువ్వెలా రియాక్ట్ అవుతావో నేను చూడాలి. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అని అరచేతులు రుద్దుకుంటూ అనుకున్నాడు. అదే రోజు సాయంత్రం సడన్‌గా సంజయ్ జానుని తన క్యాబిన్‌కి పిలిపించి మరీ, జాను ప్లీజ్ నాకొక హెల్ప్ చేస్తావా? అని అడిగాడు. జాన్వి కళ్ళు చిట్లించి, ఏం హెల్ప్ సార్? అయినా మీరేంటి ఇలా ఉన్నారు? అని అంటూ సోఫాలో కూర్చొని కాలు పట్టుకొని బాధపడుతున్న సంజయ్‌ని చూస్తూ కొంచెం కంగారుగా అడిగింది. జాను ప్లీజ్ నన్ను సార్ అని పిలవకు. నేను నిన్ను జాను అని ముద్దుగా పిలుస్తున్నాను కదా! నువ్వు నా చెల్లెలిలా అనిపిస్తున్నావురా. నేను నా కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. వాళ్ళని నీతో చూసుకోవాలనుకుంటున్నాను. అందుకే నిన్ను చెల్లిగా భావిస్తున్నాను. నన్ను కూడా నువ్వు అన్నయ్యగా భావించు. అడగటం కాదు, భావించావు అంతే. ఇక మాటలు లేవు.
ఈ అన్నయ్య కోసం ఈ ఒక్క హెల్ప్ చేయరా? ఇమీడియట్‌గా రానా సార్ సిగ్నేచర్ ఈ ఫైల్ మీద కావాలి. ఫైల్‌ని టెండర్ ఆఫీస్‌కి పంపించాలి. ఇంపార్టెంట్ టెండర్ రా! సార్‌కేమో ఎమర్జెన్సీ వర్క్ ఉందని ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు మరీ మరీ చెప్పారు ఫైల్ తీసుకొని ఇంటికి రా అని. ప్లీజ్ ప్లీజ్ జాను, నా కోసం ఈ ఒక్క పని చేసి పెట్టవా? కారు కూడా రెడీగా ఉందిరా. ప్లీజ్ జాను వెళ్ళిరావా? అని కనీసం జానుని ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బ్రతిమిలాడి ఒప్పించాడు. చివర్లో జాను, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను సార్? నాకు అడ్రస్ తెలీదు. అక్కడ ఎవరెవరు ఉంటారో కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి రానా సార్ కోసం ఎవరిని అడగాలి అని అడిగింది అయోమయంగా. దానికి సంజయ్ ఎంతో సంతోషంగా, మన డ్రైవర్ రెడీగా ఉన్నాడు జాను. అతనే నిన్ను మ్యాన్షన్ వరకు తీసుకువెళ్తాడు. అయినా నువ్వు ఒక్కదానివేంట్రా? నీతో పాటు నేను ఉన్నాను కదా! కాకపోతే ఈ టైంలో రాలేను. నువ్వక్కడికి వెళ్ళి జస్ట్ ఫైల్ ఇచ్చేసి తిరిగి వచ్చేయటమే అంతే. ఇంకేమీ లేదు. ఈ ఆఫీస్‌లో నాకు క్లోజ్‌గా ఉన్నది నువ్వేరా! అందుకే నిన్ను ఈ హెల్ప్ అడుగుతున్నాను. అంతేకానీ వేరే ఏమీ లేదు అని బాధగా చెప్పగానే జాను కరిగిపోయి, ఇట్స్ ఓకే సార్. ముందు మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తాను పదండి అని అంటే, నో నో జాను, ఇమ్మీడియేట్‌గా ఈ ఫైల్ తీసుకువెళ్ళాలి. పొరపాటున ఈ ఫైల్ తీసుకువెళ్ళటం లేట్ అయ్యిందని, టెండర్ మిస్ అయ్యిందని రానా సార్‌కి తెలిసిందంటే చంపేస్తారు. అప్పటికే మార్నింగ్ నుంచి ఫైల్ కోసం చూసి ఒక్క వర్క్ సరిగా చేయటం రాదు అని అరిచి ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆ హడావిడిలోనే బయలుదేరుతుంటే కాలు జారి కింద పడి యాంకిల్ దగ్గర పెనికి, ఇదిగో ఇలా కూర్చున్నాను కాళ్ళు నొప్పితో. మన ఆఫీస్‌కి సంబంధించిన డాక్టర్ కూడా ఆన్ ది వేలో ఉన్నారు అని అనగానే జాను ఇంకేం చేయలేకపోయింది. సంజయ్ మాటలు నమ్మకంగా ఉండటంతో నమ్మేసి, సరే సార్, అడ్రస్ చెప్పండి. నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను. మీ కార్‌లో వెళ్ళలేను సార్ అని ఇబ్బందిగా అంటే, నో నో జాను, నువ్వు ఆ కార్‌లోనే వెళ్ళాల్సింది. ఇట్స్ ఫైనల్. నీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. నువ్వు అలా వెళ్ళాక నీ కోసం ఎదురు చూస్తూ కూర్చోలేను కదా! ఎప్పటికప్పుడు నీ అప్డేట్ నాకు అందాలి. అంటే మన డ్రైవర్ నీ దగ్గర ఉండాలి. సో నువ్వు ఈ కార్‌లో వెళ్ళాల్సిందే. ప్లీజ్ మా అమ్మ కదూ ఒప్పుకో అని బ్రతిమిలాడేసరికి జాను సరే అని తల ఊపి, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి కిందకి వెళ్ళి ఆల్రెడీ రెడీగా ఉన్న రానా పర్సనల్ వెహికల్ అయిన లేటెస్ట్ మోడల్ రోల్స్ రాయ్స్ కార్‌లో కూర్చుంది. మొదటిసారి ఆ కార్‌ని లైవ్‌లో చూడటం జాను. తనకి అంత పెద్ద కార్ చూడటానికి అర్హత లేదు. అటువంటిది ఆ కార్‌లో కూర్చోవటం నిజంగా కలలానే ఉంది. జానుకి ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ కూడా వచ్చి కారు మొత్తాన్ని చూస్తూ ఉండగా డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తూ, మేడం బయలుదేరుతున్నాము అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ముందుకి పరుగులు పెట్టించాడు కార్‌ని. జాను మ్యాన్షన్‌కి చేరుకునేసరికి గేట్ ఓపెన్ చేశారు వాచ్‌మెన్. ఆ కార్ రానా పర్సనల్ కార్ కావటంతో ఆ కార్ కోసమే ఎదురు చూస్తున్న రానా తన బాల్కనీలో నుంచి కార్ లోపలికి ఎంటర్ అవ్వటం చూడటమే పరుగున కిందకి వచ్చి బయటికి పరిగెత్తాడు. ఎంతో 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 ఎక్సైటింగ్‌గా. జాను మాత్రం అంత పెద్ద మ్యాన్షన్‌ని మొదటిసారి చూస్తూ నిజంగా తను అక్కడికి వచ్చిందా? లేదా కలగంటున్నానా అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి ఆ మ్యాన్షన్ వైపే చూస్తూ ఉంది. కానీ ఆ పక్కనే ఆ కారు వైపే చూస్తూ ఉన్న జాహ్నవిని, సమీర్‌ని, తన ఫ్యామిలీ మెంబర్స్‌ని గమనించలేదు. వాళ్ళు కూడా అంత కాస్ట్‌లీ కార్‌ని మొదటిసారి డైరెక్ట్‌గా చూస్తుండటంతో కళ్ళు, నోరు అప్పగించి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమీర్, జాహ్నవి. కానీ వాళ్ళకి లోపల జాను ఉందని తెలియదు. ఇంతలో కారు వాళ్ళని దాటుకొని మరో కిలోమీటర్ ముందుకు వెళ్లి మ్యాన్షన్‌కి ఒక 10 అడుగుల దూరంలో ఆపి, మేడం, ఇక మీరు ఇక్కడ దిగితే నేను పార్టికోలో కార్ పార్క్ చేస్తాను. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పటంతో జాను సరే అని తల ఊపి, ఊపిరి బిగపెట్టి మరీ ఫైల్ పట్టుకుని భయం భయంగా కిందకి దిగింది. ఆ కారు వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న సమీర్ వాళ్ళు జాను కిందకి దిగటం చూసి షాక్ అయ్యి, జాను అని ఒక్క క్షణం అనుకున్నారు. శివరాం గారైతే పూర్తిగా షాక్ అయిపోయారు. అంత కాస్ట్‌లీ కారులో నుంచి జాను దిగటం చూసి. జానుని అక్కడ అస్సలు సహించలేకపోయారు శివరాం గారు. ఎందుకో జానుని అక్కడ చూస్తుంటే తనని కొట్టాలనిపించినంత కోపం వస్తూ ఉంటే ముందుకు అడుగు వేశారు.
ఆయన వెనకే మిగిలిన వాళ్ళు ఆశ్చర్యంగా అడుగులు వేశారు. వాళ్ళ అడుగులు జానుకి ఒక 20 అడుగుల దూరంలో ఉండగానే రానా పరుగున వచ్చి జాను అంటూ తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఒగురుస్తూ ఉంటే జాను కంగారుగా సార్ అంటూ రానా భుజాల మీద చెయ్యి వేసింది. రానా నవ్వుతూ తల మాత్రమే పైకెత్తి, జాను వచ్చావా? నీకోసమే చూస్తున్నాను అంటూ పైకి లేచి జాను చేతిని పట్టుకొని తన కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తూ ఉంటే జాను ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యి ఎక్కడి వరకు వచ్చారో అక్కడే నిలబడిపోయారు. ముఖ్యంగా శివరాం గారు. అప్పటి వరకు ఆయన సమీర్ జాను గురించి చెప్పిందంతా ఊహించుకొని చెప్పాడనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తూ ఉంటే నిజంగా రానాని జాను వలలో వేసుకుందేమో అని అనుకున్నారు. Thank you for listening, and please like, share, comment and subscribe.